మీరు అన్నట్టుగా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ అనేది దేశంలోనే ఒక ఆసక్తికర రాష్ట్రం ఇప్పుడు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది, మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్ పడబోతుందా లేదా అనే దానిపైన చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. సో బీజేపీ మమతా బెనర్జీ స్పీడ్కు బ్రేకులు వేస్తుందా, లేదంటే మమతా బెనర్జీనే బీజేపీ కంటే దూసుకుపోతుందా, మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అశోక్. సో ఇంకా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఒక 5 ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి రాబోతుందని, మరొక 5 ఎగ్జిట్ పోల్స్ ఏమో లేదు టీఎంసీనే మళ్ళీ అధికారం దక్కించుకోబోతుంది అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. మరి కొద్దిసేపట్లోనే ఇంకా అసలు ఫలితాలు రాబోతున్నాయి. సో మీరు అన్నట్టుగా ఒక్కొక్క స్టేట్ నుంచి మన వాళ్ళందరం ఒక్కొక్క డీటెయిల్స్ 194 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 145. సో ఈ 148 మ్యాజిక్ మార్క్ ఎవరు దాడతారు, మోదీయా? అదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్, అదే ఇప్పుడు బిగ్ ఇంటెన్సిటీ. 294 లో ఒక నియోజకవర్గానికి మళ్ళీ ఉప ఎన్నిక ఉంటుంది, ఫాల్ట్ అనే నియోజకవర్గానికి. సో ఇప్పుడు 293 నియోజకవర్గాలకు సంబంధించే కౌంటింగ్ రిజల్ట్స్. ఎందుకని ఒక నియోజకవర్గం? సో అక్కడ కొంత బాగా సెకండ్ ఫేజ్ లో జరిగినటువంటి కొన్ని గొడవలు, అల్లర్లు, ఈవీఎంల పైన ఇంకులు పోయడం కావచ్చు, కొన్ని బ్లాక్ స్టిక్కర్స్. నిజానికి బెంగాల్ అంటేనే పెద్ద అల్లర్లు జరుగుతాయి. ఈసారి 2 దఫాల్లో ఎన్నికలు నిర్వహించి చరిత్ర కూడా సృష్టించారు, లేదంటే ఎక్కువ దఫాల్లో ఎన్నికలు. క్లారిటీ కావాలి. ఆ ఒక్క నియోజకవర్గం కంప్లీట్ నియోజకవర్గం ఎన్నిక పెట్టారా? కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ బూతుల్లో రీపోల్ పెట్టారా? 285 బూతులలో మొత్తం టోటల్ నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నిక జరిగింది. ఇప్పుడు 293 కౌంటింగ్ ఇవాళ. 294 -1 ఇవాళ. ఒక్క నిమిషం బెంగాల్ గురించి మాట్లాడుకుంటే మనం ఎంతమంది అనుకున్నాం, 2 దఫాల్లో ఎన్నికలు జరిపించడం కూడా చరిత్ర బిగ్గెస్ట్ స్టేట్ 294 సీట్లు కాదు. బెంగాల్ లాంటి హింసాత్మక కేంద్రాలు ఎక్కువగా ఉన్న చోట, అల్లర్లు ఎక్కువ జరిగే చోట గతంలో 2-3 ఫేజెస్లో ఎన్నికలు నిర్వహించేవారు.